అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులో మనము శనగబెల్లు, పల్లీలు, దాంతోపాటు ధనియాలు అండ్ జీలకర్ర అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిపీ పేరు ఏమనేది మీకు చూస్తేనే అర్థమైపోతుంది, బట్ అయినా నేను చెప్తున్నాను. కొత్తిమీర టమాటా పచ్చడి అనమాట. చాలా డేస్ నుంచి నేను చూస్తాను. నాకు ఎందుకో చాలా ఇష్టం అనిపించింది, చాలా ఆశగా నేను తినాలనిపించేసి, సో ఈరోజు ఇంట్లో ఉన్నాను కదా అనేసి ట్రై చేసేసినాను అనమాట. మా అక్కే చేసింది, నేను జస్ట్ వీడియో అనేది చూపించినాను మా అక్కకి. అండ్ ఇప్పుడు కలర్ చేసినాక అందులోనే మనము వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు ఒక 7 నుంచి 8 లేదంటే 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చి మీకు కారానికి సరిపోయినట్లు వేసుకోవాలి చూసుకొని. అది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వచ్చి చిటపట్లు ఆడుతూ ఉంటుంది కదా, అలా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంకొక వీడియో కూడా ఉంది. టమాటా పచ్చడి చేస్తున్నాం మేము. ఫస్ట్ టైం చేస్తున్నాం టమాటా పచ్చడి అనేది. ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో చూసేసి ఎలా వచ్చింది, మీరు ఎవరైనా ట్రై చేసింటే నాకు కమెంట్లో చెప్పేయండి. ఇప్పుడు దీంతో మనం ఇంత చింతపండు వేసుకోవాలన్నమాట. ఫస్ట్గా మనం టమాటాలు వేసుకోవాలి. 3 పెద్ద పెద్ద టమాటాలను కట్ చేసి పెట్టుకుంది అక్క. కట్ చేసుకొని అవి వేసుకోవాలి మనం. ఇంకా అలా ఫైనల్గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర చింతపండు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకొని బాగా అది మగ్గే వరకు ఉడికిపించుకోవాలి మనము. టమాటా అనేది బాగా మగ్గిపోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. రోల్ ఉంటే రోల్లో మీరు అంటే అది ఏమంటారు నాకు కరెక్ట్గా తెలీదు, రుబ్బుకోవచ్చు. బట్ మా ఇంట్లో లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకున్నాను. ఇలా మిస్టేక్గా చెప్తానని చెప్పి ఏమి కమెంట్ చేయొద్దు ప్లీజ్. నాకు దాని పేరు చెప్పికి రాలేదు, అందుకే చెప్తున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కింద అడుగు పట్టకూడదు, సో దానికి మనం కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. చూస్తున్నారు కదా, ఇంకా అంతే. హాఫ్ చేసేసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అది చల్లార్చే వరకు పెట్టుకోవాలి. చల్లారినాకనే మనం మిక్సీకి వేసుకోనికి అవుతుంది, లేదంటే రుబ్బుకోనికి అవుతుంది. అంతా ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ గలికైనా పెట్టుకోవచ్చు, లేదంటే అట్లయినా పెట్టేసి బాగా చల్లారాక మనము మిక్సీకి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మేము మిక్సీకి వేసుకుంటా ఉన్నాం కదా. మిక్సీకి వేసుకుంటూ కూడా ఫుల్గా మీరు చట్నీ తర వేసుకోకూడదు, అంటే స్మూత్ పేస్ట్ తర వేసుకోకూడదు. కచ్చా పచ్చగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ దీనికి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటా ఉంటే ఎంత బాగుంటుందండి, అంత టేస్టీగా ఉండిందనమాట. నాకైతే చాలా ఇష్టమైపోయింది. ఫైనల్ టచ్గానే ఆ వీడియో కూడా పెట్టినా, అది కూడా క్లిక్ చేసి వీడియో పెట్టినాను అనమాట. నేను తింటా ఉన్నింది, ఎందుకంటే అంత ఇష్టం వచ్చేసింది నాకు. చాలా డేస్ నుంచి నేను చూస్తున్నాను వీడియో. చూసి ఈరోజు నాకు టైం కుదిరి చేసుకోన్నాను నేను అక్కయితే. నేను చెప్తే మా అక్క కూడా ఫ్యాన్ అయిపోయింది పచ్చడికి. నేనైతే ఫుల్గా నాకు ఫిదా అయిపోయినాను, అంత బాగుంది. ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక అలా ఫైనల్గా మనం మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక దీంట్లో వేసుకోవాలి. మనం వేసుకోవాలంటే ఒక కప్లో వేసి పెట్టుకుందాము, గిన్నెలో వేసుకుందాము. దీంట్లో వాటర్ అంతా ఎక్కువ మిక్స్ చేయకూడదు. అంతే మనం నార్మల్గా పల్లీల చట్నీ చేసుకున్నప్పుడు వాటర్ కలుపుకుంటాం కదా, అలా వేయకూడదు. కొద్దిగా అంటే ఆ జార్లో ఉంటుంది కాబట్టి, సో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్న చట్నీ టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది, పచ్చి టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. చట్నీ కన్నా పచ్చిదే తినచ్చు, ఎందుకంటే మనం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకుంటాం కాబట్టి. ఫైనలీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర టమాటా పచ్చడి చాలా టేస్టీగా అనిపించింది. అది చూసేటప్పటికే నాకు నోరులో నీళ్ళు అయితే కారిపోయిందనమాట. సో అందుకే వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లో పచ్చడి వేసుకొని తినేసినాను అనమాట. నేను అక్క కలిసి తినేసినాము. ఇదైతే మేము లంచ్కి చేసుకున్నాం అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సో ఏదో ఒకటి చేసుకొని తినే అలవాటు మాకు ఉంది. ఈరోజు ఈ పచ్చడి అయితే చేసినాను. అసలు ఎక్స్పెక్టేషన్ లేదు నేను ఇంత టేస్ట్ వస్తుంది అనేసి. దాంట్లో చూస్తుంటే నాకు ఎందుకో తినాలి తినాలి అనిపించి నేను చేసుకొని తింటున్నాను. బట్ తిన్నాకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుందనేసి. సో అంతే ఈరోజు వ్లాగ్. మీకు ఇంకా నెక్స్ట్ ఏం వీడియో కావాలో కమెంట్ చేసేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.